డీజీపీ ఆఫీస్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీజీపీ ఆఫీస్ ముట్టడి కోసం పెద్ద ఎత్తున వందలాది మంది అయ్యప్ప స్వాములు డీజీపీ ఆఫీస్ ముట్టడి కోసం వచ్చారు. అయితే కంచన్బాగ్ లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐకి అయ్యప్ప మాల దీక్ష వేసినందుకు గాను ఉన్నతాధికారులకు మెమో జారీ చేయడం జరిగింది. ఆ మెమో జారీ చేయడాన్ని నిరసిస్తూ, మెమో జారీ చేయడాన్ని తప్పుపడుతూ అయ్యప్పలు వందలాదిగా డీజీపీ ఆఫీస్ ముట్టడికి తరలి రావడం జరిగింది. అయ్యప్పలు చేపట్టినటువంటి డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేవైఎం నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మొత్తానికి ఇక్కడ హైటెన్షన్, డీజీపీ ఆఫీస్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే ఆ మెమోను వెనక్కి తీసుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేయడం జరిగింది. అయితే అయ్యప్ప స్వాములు అట్లాగే పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో హైటెన్షన్ నెలకొంది. అసలు అయ్యప్ప మాల ధరించిన కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు ఇటీవల మెమో జారీ అయింది. అయితే మాల వేయడం, గడ్డం పెంచడం, పోలీసు బూట్లు లేకుండా విధులకు హాజరు కావడంపై వివరణ ఇవ్వాలని సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేస్తూ ఆ మెమో ఇవ్వడం జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి మెమో జారీ చేయడంపై ఇటు హిందూ సంఘాలు కావచ్చు, అట్లాగే అయ్యప్పలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇటీవల ఈ అంశంపై హిందూ మనకు టైగర్ రాజాసింగ్ కూడా, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దీని మీద స్పందించారు. ఎస్ఐకి మెమో జారీ చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. పోలీస్ రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అంటూ ఆయన నిలదీయడం జరిగింది. అయ్యప్ప దీక్ష సమయంలోనే పోలీసులకు నియమ నిబంధనలు గుర్తుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. అయితే ఎస్ఐకి మెమో ఇవ్వడంపై అయ్యప్ప స్వాములు డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎస్ఐకి ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు అయ్యప్ప స్వాములకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న అయ్యప్పలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయ్యప్పల ముట్టడి పిలుపుతో వందలాది మంది స్వాములు డీజీపీ ఆఫీస్కు చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయ్యప్ప స్వాములు డీజీపీ ముట్టడి పిలుపుకు బీజేవైఎం కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ వందలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తానికి ఒక అయ్యప్ప మాల వేసినటువంటి ఎస్ఐకి మెమో జారీ చేయడం పట్ల వీళ్ళు ఆందోళన చేయడం, అది కాస్త ఉద్రిక్తంగా మారడంతో డీజీపీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మెమో ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తున్నారు. సికింద్రాబాద్లో ముత్తానమ్మ గుడి కావచ్చు, బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న రామగుండంలో అమ్మవార్ల గుళ్ళం గుడి చేత కావచ్చు, నిన్న ఏది కాంచన్బాగ్ కేసులో ఎస్ఐకి మెమో ఇవ్వడం. ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ రెడ్డి మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉపకూడిస్తున్న తెలంగాణ రాష్ట్రం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా ఇస్తారు. మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్ లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులారా, ఈ రోజు ఎంత దారుణం అంటే పోలీస్ వ్యవస్థ కంచెం కానీ ఈ పోలీసులను ఆందోళన చెప్తే మీరు అట్టలేరు. పోలీసు ఆఫీసర్కి నిర్ణయించారు మీకోసం ఏమొచ్చారు, పాకిస్తాన్ ఏమొచ్చాం మాట్లాడడం. ఈరోజు బరాబర్ చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఏడలా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలకు లేని రూలు మాకెందుకు? ఇది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం. ఇవాళ అయ్యప్ప మాల ధరించుకొని మీరు ఒక శాంతియుతంగా ఇలా పోలీసు డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తా ఉంటే మా నాయకులను అయ్యప్ప స్వాములలో ఉన్నటువంటి మన సంస్కృతి ఇవాళ హిందూ సనాతన ధర్మం మీద హిందూ ఎవరైతే మెమో జారీ డిమాండ్ రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు చేసిన తప్పులు క్షమాపణ చెప్పి హిందువులకు క్షమాపణ చెప్పి ఆ స్వామికి ఇచ్చిన విత్డ్రా చేసుకోవాలి. అన్ని చౌరస్తాలు అయ్యప్ప స్వాములు యువకులు హిందువులన్నా కూడా హిందువుల ఓట్లన్నా హిందూ దేవుళ్ళన్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఎప్పుడు ఒంటి దగ్గరగానే ఉంటుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. తప్పకుండా మన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరి ఆయన ఇవాళ ఇఫ్తార్ విందులో పెట్టుకుంటా ఉన్నారు. మరి ఇవాళ మన సంస్కృతి కదా, నువ్వు హిందూ అని చెప్పుకుంటావు కదా, మరి ఎందుకు నీకు సిగ్గులేదా అని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కూడా ఆ యొక్క ఎస్ఐకి మెమో ఇచ్చారు, వెంటనే అది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బీజేపీ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీ దగ్గర వచ్చి ఏం చేయాలో మేము చేస్తున్నాం. ఈ రోజు కూడా స్వామివార శాంతిపూర్వకంగా వస్తే స్వామివారికి లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం. ఇవాళ అయ్యప్ప మాల ధరించుకొని మీరు ఒక శాంతియుతంగా ఇలా పోలీసు డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తా ఉంటే మా నాయకులను అయ్యప్ప స్వాములలో ఉన్నటువంటి విషయం మీరు ఒత్తిడి చేస్తే తీవ్ర పరిణామాలు మేము శాంతియుతంగా
పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఆ ఆదేశంలో ఏముందంటే ఎవరైనా హిందూ ఎస్ఐ గాని, ఇన్స్పెక్టర్ గాని, ఏసీపీ గాని, కానిస్టేబుల్ గాని, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు గాని, కానిస్టేబుల్ గాని ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొలు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూల్ ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ గాని, ఏసీపీ గాని, కానిస్టేబుల్ గాని, ఎస్ఐలు గాని చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళా వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్ కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా నేను అడుగుతున్నా. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక్కటే ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ గాని, హిందువులు గాని, సిక్కు గాని, ఇసాయిలు గాని ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటది. లేకపోతే హిందువుల్లో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా.